ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మహాలక్ష్మి రామ్ని ఎలా పెంచాలో అలాగే పెంచింది. ఏమంటున్నారు మావయ్య? నువ్వు చాలా అమాయకుడివి రామ్. సరిగ్గా చెప్పాలంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే టైపు. నేను మరీ అంత ఇన్నోసెంట్ని కాదు మావయ్య. నువ్వు ఇన్నోసెంట్వి కాదు, అలాని ఇంటెలిజెంట్వి కూడా కాదు రామ్. అవును రామ్, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నీకు ఏమాత్రం తెలివున్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నా రిసెప్షన్ కదా. ఆ రిసెప్షన్ వెనక పెద్ద డ్రామా జరుగుతుంది. డ్రామానా? నీకు నిజంగా సీతంటే ఇష్టం ఉంటే ఆ డ్రామా ఏంటో నీకే తెలిసిపోతుంది రామ్. మీరిద్దరూ ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. పిన్ని జెన్యూన్గా మా రిసెప్షన్ చేస్తుంది. మీ పిన్నిలో లేనిదే నిజాయితీ. తను ఎప్పుడూ జెన్యూన్గా లేదు. తన స్వార్థం తప్ప తను వేరే దేని గురించి ఆలోచించదు. మీరెందుకో పిన్నిని తప్పుపడుతున్నారత్తయ్య. మీరన్నంత చెడ్డదేం కాదు పిన్ని. నీలో ఉన్న అతి మంచితనంతో ఇదే సమస్య రామ్. నీకు రామ్ అని పేరు పెట్టినంత మాత్రాన నువ్వు మంచి బాలుడుగా అమాయకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ రాముడు కూడా సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతే కోదండ రాముడై విల్లుని ఎక్కుపెట్టాడు. నువ్వు ఆ విషయం మర్చిపోకు రామ్. ఇప్పుడేమంత అన్యాయం జరిగింది నేను సీరియస్ అవ్వడానికి? వేరే ఎవరికో కాదు, నీ సొంత మనిషికే అన్యాయం జరగబోతుంది. నీతో చాలా విషయాలు చెప్పాలి. అవేంటంటే రామ్, ఆ, మీరిద్దరూ రామ్ రూమ్లో ఏం చేస్తున్నారు? అంటే రామ్ రెడీ అవుతుంటే చూడ్డానికి వచ్చాం చెల్లాయ్. మీరు రామ్తో ఏదో చెప్తున్నట్టున్నారు. నేనేం చెప్పినా మీ ముద్దుల కొడుకు మీ మాటే కదా వింటాడు కదా. అది మహా పెంపకం రేవతి. తను రామ్ని అంత గొప్పగా పెంచింది. ఆ పెంపకం గురించే రామ్తో చెబుతున్నాం బావా. మా చెల్లెలు లేకపోతే రామ్ ఎలా ఉండేవాడో పాపం. నేను రామ్కి తల్లి నవ్వటానికే పుట్టానన్నయ్య. నేను లేకపోవడం అనే సమస్యే లేదు. రామ్ లేకపోతేనే నేను లేను. రామ్ నా ముద్దుల కొడుకు కాదు రేవతి, నన్ను తల్లి స్థానంలో నిలబెట్టిన కొడుకు. రామ్కి నేను జన్మనివ్వలేదు, కానీ రామ్ నన్ను తన అమ్మగా పునర్జన్మనిచ్చాడు. అంత గొప్ప కొడుకు రామ్. ఇలాగే చెప్పి చెప్పి రామ్ని తన బానిసం చేసుకుంది. రామ్ మహా బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి తల్లి కొడుకులు ఇంకెక్కడా ఉండరు. నీలాంటి తండ్రి ఉంటే అలాంటి తల్లులు ఎంతమందైనా పుట్టుకొస్తారు. కౌసల్యకు రాముళ్లాగా, యశోదకు కృష్ణుళ్లాగా, ఇంకా జిజియాబాయి శివాజీలాగా. అంతే కదా బావా? అంతకు మించి. నువ్వు చెప్పింది రైట్ రేవతి. రామ్ నా మాటే వింటాడు. అది రామ్కి ఇష్టం, నాకు గౌరవం. విష్ యూ హ్యాపీ రిసెప్షన్ రామ్. గుడ్ లక్. చూసారా, సీత అప్పుడే రెడీ అయిపోయింది. తను చీర చాలా బాగుంది కదండి. అక్క, నా ఫోన్ అమ్మా నాన్న. అక్క నేను ఎలా ఉన్నాం? సేమ్ టు సేమ్ ఉన్నాం కదా. మీ ఇద్దరూ ఒకే రకం చీర కట్టుకున్నారేంటి? చీర మాత్రమే కాదమ్మా, మా ఇద్దరి నగలు కూడా ఒకే రకం. మా ఇద్దరిలో ఎవరు బాగున్నారమ్మా? అక్కే కదా.
ఇద్దరూ ఒకేలా ఎందుకు రెడీ అయ్యారే? ఇద్దరికి కలిపి ఒకేసారి రిసెప్షన్ పెట్టారు కదా, సీతతో సమానం అనుకుంటుందేమో అది. పేరు నిలబెట్టిన దాంతో పరువు తీసింది ఎప్పటికీ సమానం కాదు. సీతలా రెడీ అయితే తన పక్కన నుంచునే అర్హత వస్తుందనుకుందేమో. దెయ్యం ఎప్పటికీ దేవత కాలేదు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు సీత? రామ్ను, ఈ ఇంటిని, ఈ అదృష్టాన్ని కాదనుకుని ఎందుకు పనికిరాని ఆ దరిద్రుడితో వెళ్ళిపోయింది. అలాంటి దానికి నీలాంటి అలంకరణ, ఈ చీర నగలు అవసరమా? వీటిని అక్క కావాలని కోరుకోలేదు నాన్న, మా అత్తయ్య ఇచ్చారు. ఆవిడ విలువ గౌరవం ఇస్తే తను నీతో పాటే తయారవ్వాలనుకుంటుందా? నీకంటే అందంగా కనిపించాలని చూస్తుందా? నీకంటే గ్రేట్ అని అందరితో అనిపించుకోవాలనుకుంటుందా? నాకు అలాంటి ఉద్దేశం లేదు నాన్న. మరి ఏ ఉద్దేశం లేకుండా ఎందుకు నువ్వు ఇలా రెడీ అయ్యావే? అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటమే మాకు ఇష్టం లేదు. ఏదో ఆవిడ చెప్పిందని మేము ఊరుకున్నాం. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావే? ఇందులో అక్క తప్పేం లేదమ్మా. అయినా మేమిద్దరం ఒకేలా రెడీ అయితే తప్పే ఉందమ్మా. ఆ అవసరం ఏంటిని అడుగుతున్నాను. ఈ ఇల్లు నీది, ఈ ఐశ్వర్యం నీది, ఈ అదృష్టం నీది. ఇక్కడ తనేంటి? తను నీలాగా రెడీ అవ్వాల్సిన పనేంటి? తను నువ్వు ఏం చేయాలనుకుంటుంది ఇక్కడ? నా మంచి కోరడం తప్ప అక్క ఏం చేస్తుంది నాన్న? నీ మంచి కోరేదే అయితే తను ఈ ఇంటికి వచ్చేదే కాదు. మేము వెళ్ళిపోమని చెప్పినా కూడా ఇంకా ఇక్కడే ఉందంటే నీకు చెడు చేయాలనే తప్ప తనకి మంచి ఉద్దేశం లేదు. నాకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కను మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్న. మా అత్తయ్య చేస్తున్న దానికి అక్కకు ఏ సంబంధం లేదు. మా ఇద్దరిని సమానంగా చూడాలని మా